శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధుడు జూలై 7వ తేదీ ఉదయం 10:46 కర్కాటక రాశిలో నుంచి వక్రించి వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ ఆగస్టు 5వ తేదీ రాత్రి 7:33 మళ్ళీ ముందుకొచ్చి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధుడు మిథున రాశిలోనే ఉంటాడు. కానీ జూలై 7వ తేదీ కర్కాటక రాశిలో ఉన్న బుధుడు ముందుకు వెళ్లకుండా వక్రించి వెనక్కి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ బుధుడి వక్రం అనేది 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, బుధుడి వక్రం ఏ రాశులకు అనుకూల ఫలితాలను ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే ఒక గ్రహము వక్రించినప్పుడు ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ గ్రహాలు వక్రించినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శుభగ్రహము వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. పాపగ్రహము వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు ఇంకొక రకంగా ఉంటాయి. బుధుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలతో కలిసినప్పుడు పాప ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి బుధుడు వక్రించినప్పుడు ఇచ్చే ఫలితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో బుధుడి వక్రగమనం గురించి ఏం చెప్పారంటే, బుధగ్రహము సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి 88 రోజులు పడుతుంది. ఈ భ్రమణ మార్గంలో బుధగ్రహము ఏదో ఒక ప్రదేశంలో కొద్ది గంటల పాటు లేదా కొన్ని రోజుల పాటు స్థిరంగా నిలిచిపోతుంది. బుధగ్రహము సంవత్సరానికి 3 సార్లు వక్రిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఈ వక్రగమనం అనేది కనీసం 20 రోజుల పాటైనా కొనసాగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మిగిలిన గ్రహాలతో పోలిస్తే బుధగ్రహము సంవత్సరంలో ఎక్కువ సార్లు వక్రిస్తుందని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే బుధగ్రహం అనేది కమ్యూనికేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి అనర్గళంగా మాట్లాడటం, తన భావాలను ఎదుటి వాళ్లకు వ్యక్తపరచటం, ఈ కమ్యూనికేషన్ సంబంధించిన అంశాలన్నీ బుధగ్రహం ప్రభావితం చేస్తుంది. కాబట్టి బుధగ్రహం వక్రించి ఉన్న సమయంలో కమ్యూనికేషన్ అనేటటువంటిది చేరవేయటం అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు మనం చెప్పే విషయాలను సరిగా అర్థం చేసుకోవటము లేదా అర్థం చేసుకోలేకపోవటం అనేది ఈ బుధుడి వక్రం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సహజంగా సరిగా మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా సరే బుధగ్రహం వక్రించి ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అప్పటి వరకు సభలు సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు కూడా బుధగ్రహం ఒక్కసారిగా వక్రిస్తే మాటలు తడబడటం, పొరపాటుగా మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వక్రించినప్పుడు గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు అనేవి మామూలుగా గోచార ఫలితాలకు కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఎవరికైనా సరే బుధుడు వక్రించినట్లయితే మాటలు అనేవి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే కొన్ని రకాలైన వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బుధగ్రహము వక్రించినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితాలను కూడా కలిగింపజేస్తూ ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాప ఫలితాలను కూడా కలిగింపజేస్తుంది. ప్రస్తుతము బుధుడు వక్రించి మిథున రాశిలోకి ప్రవేశించటం అనేది 12 రాశులలో ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి వక్రించి బుధుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు, అంటే జన్మరాశిలోకి వస్తున్నాడు. మామూలుగా అయితే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశిలోకి వచ్చినటువంటి బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కానీ ఇప్పుడు జన్మరాశిలోకి బుధుడు వచ్చాడు, అది బుధుడి స్వక్షేత్రము, సొంత రాశి, పైగా వక్రించి వస్తున్నాడు. దానివల్ల మిథున రాశి వాళ్ళకి ఈ బుధుడి వక్రగమనం అనేది ఊహించని ఖర్చులను కలిగింపజేస్తుంది. మామూలుగా అయితే గనక
బుధుడు జన్మరాశిలో కెరీర్ పరంగా కొద్దిపాటి ఇబ్బందులను కలిగింపజేస్తాడు. కానీ ప్రస్తుతం మిథున రాశి వాళ్ళకి బుధుడు వక్రించి వాళ్ళ రాశిలోకి వచ్చాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంది. అంటే ఊహించని విధంగా ఖర్చులు అనేటటువంటివి పెరిగే అవకాశం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మనీ ఎక్స్పెండిచర్ విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా ఈ బుధుడి వక్రం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి మనసును సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా సంయమనం పాటించాలి. తొందరపాటు మాటలు మాట్లాడినట్లయితే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. కానీ వక్రించి సొంత రాశిలోకే వస్తున్నాడు కాబట్టి కెరీర్ పరంగా మాత్రం మిథున రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాడు. జూలై 7వ తేదీ ఉదయం 10:46 కర్కాటక రాశిలో ఉన్న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి వక్ర సంచారం ఏర్పడుతుంది. అలా వక్రించి మిథున రాశిలోకి వచ్చిన బుధుడు మళ్ళీ ఆగస్టు 5వ తేదీ రాత్రి 7:33 కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధుడు వక్రించి మిథున రాశిలో ఉంటాడు. అలా వక్రించి మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు ద్వాదశ రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. కొన్ని విషయాలలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. కొన్ని విషయాలలో కొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు బుధుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారాలు బుధవారం రోజే చేసుకోవాలి. అంటే జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు బుధ సంబంధమైన పరిహారాలు చేసుకుంటే ఈ బుధుడి వక్రం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యమైనటువంటి పరిహారం బుధవారం రోజు పెసల పరిహారం. పెసల పరిహారం ఏంటంటే పెసలు ముందు రోజు రాత్రి అంటే మంగళవారం రాత్రిపూటే నానబెట్టుకొని మర్నాడు బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలు గోమాతకు ఆహారంగా తినిపించాలి. లేదా బుధవారం బుధహోరలో కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అంటే బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోవాలి. అలాగే ఈ సమయంలో అంటే జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు తులసి పూజ చేస్తే కూడా బుధుడు విశేషంగా యోగిస్తాడు. అంటే తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, తులసి కోటకు ప్రదక్షిణలు బుధవారం పూట చేయటం, ఓం బృందావన్యై నమః ఈ మంత్రం చదువుకుంటూ తులసి కోట దగ్గర ప్రదక్షిణలు చేసుకోవటం, తులసి కోట దగ్గర ఆవు నెయ్యి దీపం పెట్టుకోవటం, లేదా ఉసిరిక దీపాలు వెలిగించుకోవటం, ద్రాక్ష పళ్ళు, అరటి పండ్లు, దానిమ్మ పండు గింజలు తులసి కోట దగ్గర నైవేద్యం పెట్టుకోవటం. వీలైతే తులసి కోట దగ్గర ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని కింద ఒక పళ్ళెం ఉంచి ఆ రాగి పాత్రలో నీళ్లలో పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లతో తులసి మాతకు అర్ఘ్యం ఇవ్వటం చేసినా కూడా బుధుడి వక్రగమనం అనేది ద్వాదశ రాశులకి పూర్తిగా అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. అలాగే గుమ్మడికాయ దానం చాలా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కూష్మాండ దానం అనేది బుధుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గుమ్మడికాయ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఏ గుమ్మడికాయ దానం ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే బూడిద గుమ్మడికాయ కాకుండా మామూలు గుమ్మడికాయ దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఈ సమయంలో అంటే జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతిని పూజిస్తే మంచిది. గణపతిని కూడా పూజించేటప్పుడు ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి వాటితో పూజిస్తే ఇంకా మంచిది కాబట్టి గరిక పోచలతో పూజించండి. అలాగే గణపతికి ఎర్ర పుష్పాలు ఇష్టం కాబట్టి ఎర్ర పూలతో పూజ చేయండి. బుధవారాలు గణపతిని పూజించేటప్పుడు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం చదువుకుంటూ పూజించండి. బుధుడు తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడు. బుధుడి వక్రం ఎలాంటి వ్యతిరేక ఫలితాలను ఇవ్వదు. అలాగే బుధుడికి విష్ణుమూర్తి కూడా అధిష్టాన దైవం. అందుకే బుధవారాలు ఈ సమయంలో ఓం వషట్కారాయ నమః అనే విష్ణు మంత్రాన్ని చదువుకుంటే కూడా కెరీర్ పరంగా బాగుంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ద్వాదశ రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి ఆహారంగా స్వీకరిస్తే మంచిది. ఇది బుధుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం అవుతుంది. ఇది చేసినా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే పింగాణి వస్తువులు ఏవైనా సరే బుధవారం పూట ఈ సమయంలో దానం ఇస్తే చాలా మంచిది. గాజు వస్తువులు కానీ,
పింగాణి వస్తువులు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. జూలై 7 నుంచి ఆగస్టు 5 మధ్యలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేసిన, విష్ణు ఆలయ దర్శనం చేసినా కూడా ద్వాదశ రాశుల వారికి వక్రించి మిథునంలోకి వచ్చినటువంటి బుధుడు పూర్తిగా అనుకూల ఫలితాలే కలిగింపజేస్తాడు, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తాడు. ఈ పరిహారాలు చేసుకోండి, బుధుడి అనుగ్రహానికి పాత్రలు కండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు ద్వాదశ రాశులకి ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.